హీరోయిన్ త్రిష గజ అనే యాంత్రిక ఏనుగును శ్రీ అష్టలింగ ఆదిశేష వినాయక ఆలయానికి బహూకరించారు. చెన్నైకి చెందిన పీపుల్ ఫర్ క్యాటిల్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి దీనిని మంగళ వాయిద్యాల నడుమ ఆలయానికి అందజేశారు. ఇదే మరగజాన్ని అష్టభుజ ఆదిశేష వారాహి అమ్మవారి ఆలయంలో వేడుకల కోసం కూడా వినియోగిస్తారు. ఆలయ వేడుకల కోసం యాంత్రిక ఏనుగును బహూకరించడం తమిళనాడులో ఇదే తొలిసారి. కేరళ, కర్ణాటకలో ఆలయాలకు రోబో ఎలిఫెంట్స్ ను బహూకరించే ట్రెండ్ ఈ మధ్య కాలంలో బాగా పుంజుకుంది. దీనిలో భాగంగా కుంభకర్ణ, నిరంజన ఇలాంటి పేర్లు పెట్టి మర ఏనుగులను దేవాలయాలకు బహూకరిస్తున్నారు భక్తులు. హింస లేకుండా భగవదారాధన చేయాలనే కాన్సెప్ట్ లో భాగంగా త్రిషతో పాటు పలువురు ఇలా యంత్ర ఏనుగులను ఆలయాలకు బహుమానంగా ఇస్తున్నారు. ఇవి చూడడానికి అచ్చం నిజమైన ఏనుగుల సైజులోనే ఉంటాయి. వీటి చాటంత చెవులు కదులుతూ ఉంటాయి. ఇక నిజమైన ఏనుగులాగే ఇవి కూడా తొండంతో భక్తులను ఆశీర్వదిస్తాయి కూడా. నిజమైన ఏనుగులు కాకపోయినా అచ్చం వాటిలాగే ఆలయ సంప్రదాయాలకు అనుగుణంగా నడుచుకుంటాయి. నిజమైన ఏనుగుల స్థానంలో ఇలా యాంత్రిక ఏనుగులను ఎందుకు తీసుకొస్తున్నారు? కేరళ, కర్ణాటక, తమిళనాడులో ఇది ట్రెండ్ గా ఎందుకు మారిందో చూద్దాం. ఆలయాల్లో ఏనుగుల విలయం అంతా ఇంత కాదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కేరళలో చెలరేగా ఈ ఏనుగులు 10 రోజుల వ్యవధిలోనే 5గురు భక్తులను కూడా ఆ ఏనుగులు చంపేశాయి. చాలా మందిని తీవ్రంగా గాయపరిచాయి గజరాజులు. చైన్లతో కట్టి కొట్టి హింసించడంతో ఆ ఏనుగులు రెచ్చిపోతున్నాయి. వాటిని కంట్రోల్ చేయడం సాధ్యం కావట్లేదు. వీటి స్థానాన్ని భర్తీ చేస్తున్నాయి ఇప్పుడు ఈ యాంత్రిక ఏనుగులు. ఆలయ సంప్రదాయాలను పరిరక్షిస్తున్నాయి ఈ మరగజాలు. భక్తుల భద్రతకు ఇక ఢోకానే ఉండదు. నిజమైన ఏనుగులకు స్వేచ్ఛ కూడా లభిస్తుంది. మెకానికల్ ఎలిఫెంట్స్ వినియోగాన్ని పెంచాలి అంటున్నాయి FSCI. ఇక కేరళ ఆలయాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా పలు ఆలయాల్లో కూడా ఉత్సవాల సమయంలో ఏనుగుల ఊరేగింపులు నిర్వహిస్తున్నారు. అయితే ఏనుగులు డిస్టర్బ్ అయితే మాత్రం అవి భక్తుల మీదకు దూసుకొచ్చేస్తున్నాయి. గతంలో ఇలాంటి ఘటనల్లో చాలా మంది చనిపోయారు కూడా. ఇక నిన్ననే గుజరాత్లోని గోల్వాడ జగన్నాథ రథయాత్రలో ఒక్కసారిగా భక్తులపైకి ఏనుగు దూసుకువెళ్ళింది. ఏనుగు దాడిలో చాలా మంది భక్తులకు గాయాలయ్యాయి. ఆలయాల్లో ఊరేగింపుల్లో ఏనుగుల దాడి ఘటనలు పెరిగిపోవడంతోనే ఇలా యాంత్రిక ఏనుగులను రంగంలోకి దింపుతున్నారు. వీటి వల్ల భక్తులకు ఎలాంటి ముప్పు ఉండదు. అలాగే ఆలయ ఆచారాలు, సంప్రదాయాలను అవి కూడా నిర్వర్తిస్తాయి. దీంతో చాలా ఆలయాల యాజమాన్యాలు మరగజాల వినియోగంపై మొగ్గు చూపుతున్నాయి. దీంతో భక్తులు కూడా ఆలయాలకు ఈ రోబో ఎలిఫెంట్స్ ను బహూకరిస్తున్నారు.